ఫ్రెండ్స్ నేను మీకు ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు రాడ్ల మీద రాడ్లు లేకపోతే కంబ్యాక్ ఇవ్వాల్సిన డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన శ్రీను వైట్ల అనమాట. ఒకప్పుడు డి, రెడీ, డూకుడు సూపర్గా ఇచ్చే సినిమాలు. తర్వాత 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 ఏవైందో తెలియదు, కోనా వెంకట్తో విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత రాడ్ల మీద రాడ్లు ఇస్తూనే ఉన్నాడు పోటాపోటీగా. అమర్ అక్బర్ యాంటోనీ కానీ, మన వరుణ్ తేజ్తో సినిమా తీసిన సినిమా కానీ, ఇవన్నీ మిస్టర్ వరుణ్ తేజ్ మా సినిమా కూడా గుర్తులేదు చూసారా. వరుణ్ తేజ్తో తీసిన సినిమా మిస్టర్ కానీ చాలా పెద్ద కళాఖండాలు. మన విశ్వం కూడా ఏదో కంబ్యాక్ అనేది నేను కంబ్యాక్ కాదు, అది కూడా రాడ్డే. కానీ పండగ సీజన్ వల్ల చిన్నగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ అన్న శ్రీను వైట్ల నువ్వు రైటర్స్ని పెట్టుకో, కానీ క్రియేటివ్ అప్పుడే నీకు మంచి రైటర్స్ దొరుకుతారు. నువ్వు మళ్ళీ మంచి కామెడీ కావాలని చెప్పి రొట్ట కామెడీలు తీయకు. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి వివి వినాయక్ అనమాట. ఎందుకో వివి వినాయక్ బాగా చల్లబడిపోయి చెప్పాలి. ఇప్పుడు మన 2018లోనో 19లోనో ఇంటెలిజెంట్ తీశారు. తర్వాత ఇంకా సినిమా లేదు, సీనయ్య అన్నారు, దానయ్య అన్నారు, హీరోగా అన్నారు, ఏమీ అసలు ఊసు లేదు. నెక్స్ట్ ఇంకా బాలయ్యతో మఫ్టీ రీమేక్ అన్నారు, అవి ఏమీ తెలియదు అన్న. నువ్వు ఒకప్పుడు బోయపాటివి నువ్వు. సో చిరంజీవి గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ మంచి సినిమాలు ఇచ్చావు, వెంకటేష్ గారికి కానీ. సో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి వివి వినాయక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూరి జగన్నాథ్ అనమాట. సినిమాలు తీస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి. సో మంచి సినిమా కావాలని పూరి జగన్ నుంచి కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ తమిళ డైరెక్టర్ సురేష్ కృష్ణ అనమాట. ఒకప్పుడు భాష, ధర్మచక్రం లాంటి సూపర్ క్లాసిక్ సినిమాలు తీశారు ఆ డైరెక్టర్. ఇప్పుడు రిటైర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అతను కూడా కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వైవిఎస్ చౌదరి ఇతను కంబ్యాక్ ఇవ్వడు, ఇతను తీసిన సినిమాలకు దండం. నెక్స్ట్ గుణశేఖర్ కూడా ఒకప్పుడు ఒక్కడు కానీ, చూడాలని ఉంది కానీ సూపర్ సినిమాలు తీసాడు మన గుణశేఖర్. ఇప్పుడు గుణశేఖర్ చాలా కంబ్యాక్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. యూఫోరియా అనేది సినిమా చేశాడు, యూత్ఫుల్ సినిమా, ఇప్పటికి ఇంకా రిలీజ్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. సో గుణశేఖర్ ఆ సినిమా కన్నా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. శకుంతల లాంటి రాట్లు అయితే ఇవ్వకు. అండ్ నెక్స్ట్ మనకి ఇవ్వాల్సిన డైరెక్టర్ మనకి పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల అందరూ అయిపోయారు. ముత్యాల సుబ్బయ్య కూడా మంచి డైరెక్టరే, మన బోయపాటి గురువు గారు. ఆయన మొన్న ఇంటర్వ్యూలో చూశాను, నేను ఈ జనరేషన్తో పోటీపడి తీయలేను. ఆయన మంచి సినిమాలు తీశారు, చిరంజీవి గారితో హిట్లర్ కానీ, వెంకటేష్ గారితో పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి మంచి సినిమాలు తీశారు. సో ఆయన కూడా ఇంకా కంబ్యాక్ ఇవ్వరు, కానీ మంచిగా సినిమా తీస్తే చూసి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి, ఇప్పుడు మనం బోయపాటి సీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బాలయ్య బోయపాటి అంటాం కదా. ఒకప్పుడు బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ అంటే థియేటర్లన్నీ అదిరేవన్నమాట. నరసింహనాయుడు, బి గోపాల్ కూడా కంబ్యాక్ ఇవ్వాలి. ఒకప్పుడు బాలయ్యకి ఇండస్ట్రీస్ ఇచ్చాడు, చిరంజీవి గారికి ఇంట్రా కూడా ఇచ్చాడు. సో ఆయన కూడా కంబ్యాక్ ఇవ్వాలి. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.